WTC 2025-27 సైకిల్ శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్తో ప్రారంభమైంది. ఇందులో భాగంగానే టీమిండియా ఇంగ్లాండ్తో 5 మ్యాచ్లు ఆడనుంది. అలా 2 ఏళ్ల పాటు ఈ WTC సైకిల్ కొనసాగుతుంది. ఫైనల్ చేరిన జట్ల మధ్య మ్యాచ్ను 2027లో నిర్వహిస్తారు. అయితే ఇటీవల 2025 WTC ఫైనల్ టెస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో గెలిచి సుదీర్ఘ కాలం తర్వాత ICC ట్రోఫీని సాధించింది దక్షిణాఫ్రికా. అయితే దక్షిణాఫ్రికాకు ఫైనల్లో బెర్త్ దక్కడంతో WTC ఫార్మాట్పై క్రికెట్ నిపుణులు, అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. పాయింట్ల సిస్టమ్, మ్యాచ్ల షెడ్యూల్పై కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది. మిగిలిన జట్ల కంటే సులభంగా దక్షిణాఫ్రికా ఫైనల్కు చేరిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ AB డివిలియర్స్ WTC ఫార్మాట్పై అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. WTC ఫార్మాట్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు. అన్ని జట్లు ఒకేలా ఆడలేదని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. WTC ఫార్మాట్ను మెరుగుపరచాలని, ప్రతి జట్టుకు సమాన అవకాశాలు ఇవ్వాలని డివిలియర్స్ సూచించారు. ప్రతి జట్టు ఒకదానితో ఒకటి ఆడేలా 4 ఏళ్ల సైకిల్ ఉండాలని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. గతంలో వన్డే ఇంటర్నేషనల్స్లో ఇలా చేశాం, ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో ఎందుకు చేయకూడదు అని ఆయన అన్నారు. అయితే WTC ఫార్మాట్పై డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చాలా మంది అభిమానులు, విశ్లేషకులు డివిలియర్స్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. కానీ WTC ఫార్మాట్ను మరింత మెరుగుపరచడానికి ICC చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.